హాయ్ ఫ్రెండ్స్, శాతవాహనులకు సంబంధించి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు శాతవాహనులు. పురాణాలను ఆర్గిటర్ పండితుడు డైనస్టీస్ ఆఫ్ కలియేజ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పురాణాలు శబరి, గుహాది జాతులతో కలిసి ఆంధ్రులు దక్షిణ తూర్పు భారతదేశంలో నివసించారని తెలిపినవి. ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించినది. మహాభారతం ఆంధ్రులు నివసించే ప్రాంతం బనవాసి అని పేర్కొన్నది. శాతవాహనుల నాణెములు సీసంలో అత్యధికంగా నాణేలను ముద్రించారు. పోటీన్ అనే మిశ్రమ లోహంతో అంటే రాగి, తగరం, సీసంతో కలిపి తయారు చేసిన ఒక నాణ్యాన్ని పోటీన్ అని అంటారు. అలాగే వీరు వెండితో కూడా నాణేలు విడుదల చేశారు. ఉజ్జయిని పట్టణం గుట్టుగల నాణేలను వేయించిన వారు మొదటి శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడతే చేప గుట్టుగల నాణేలను వేయించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి ద్విభాషా నాణేలను ముద్రించాడు. ద్విభాష అనగా రెండు భాషలు ఉంటాయి. ఆ నాణ్యంలో ప్రాకృతము మరియు దేశీని వీరు ముద్రించడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ముఖ్యమైన శాసనాలు ఎవరు వేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుహ శాసనం మహామాతుడు, మేకధోని శాసనం మూడవ పులోమావి, నానాఘాట్ శాసనం నాగానిక, హతిగుంప శాసనం కారవేలుడు, నాసిక్ శాసనం గౌతమి బాలాశ్రీ, జునాగఢ్ శాసనం రుద్రధాముడు, కృష్ణుని నాసిక్ శాసనం రెండవ రాజైన కృష్ణుడు, చినగంజాం యజ్ఞశ్రీ శాతకర్ణి, నాగార్జునకొండ శాసనం విజయశ్రీ, కార్లే, బాజా, అమరావతి శాసనాలు రెండవ పులోమావి వేశాడు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అలాగే వీరి కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు గమనించినట్లయితే సాంచి స్తూపానికి దక్షిణ తోరణం రెండవ శాతకర్ణి నిర్మించాడు. అమరావతి శాసనం రెండవ పులోమావి, నాగార్జునకొండపై మహావిహారం యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయపురి పట్టణం విజయశ్రీ శాతకర్ణి నిర్మించారు. సాహిత్యం మనం గమనించినట్లయితే బృహత్కథ పైశాచిక భాషలో వీరు రాయడం జరిగింది. గుణాఢ్యుడు రాశాడు. గాథ సప్తశతి ప్రకృతంలో రాశాడు హాలుడు. కథా సరిస్సాగరం సోమదేవ సూరి రాసినారు. అయితే ఇది శాతవాహను గురించి ప్రస్తావించబడింది. కాతంత్ర వ్యాకరణం సంస్కృత వ్యాకరణ గ్రంథం ఇది. శర్వవర్మ రాశాడు. కామసూత్ర గ్రంథం వత్సాయనుడు రాశాడు. కుంతల శాతకర్ణి నుంచి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. లీలావతి పరిణయం ప్రాకృతంలో రాయబడింది. కుతూహలుడు రాశాడు. విదేశీ రచనలు చూసుకున్నట్లయితే ఇండికా మెగాన్సనీస్ నేచురల్ హిస్టరీ లీని ఏ గైడ్ టు జియోగ్రఫీ టాలమీ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్